శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నువ్వు కొంచెం జాగ్రత్త పడాలి తల్లి. ఈ వ్యక్తులు నీకు ద్రోహం తలపెట్టదలిచారు. త్వరలో కల మేలుకొని జాగ్రత్త పడకపోతే కష్టపడాల్సి వస్తుంది తల్లి. నీ బాబా వాక్కుని శ్రద్ధగా విను. ఆ వ్యక్తులెవరో గుర్తించి వారిని దూరం పెట్టు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలను హెచ్చరించదలుచుకున్నారండి. తన బిడ్డలకు ఎవరో హాని తలపెట్టబోతూ ఉన్నారని, వారు మన పక్కనే ఉంటూ ఉన్నారని, మనకు నష్టాన్ని కలిగించాలని శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారని బాబాగారు చెబుతూ ఉన్నారు. వీలైనంత వరకు బాబాగారి బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరికి హాని కానీ ఎవరి కీడు కానీ కోరుకోరు. కానీ మరికొంతమంది ఈ సమాజంలో ఉన్నటువంటి మరికొంతమంది దుష్టులు ఎలా ఉంటారంటే, ఎంతోమంది ఈ సమాజంలో ఎక్కువ శాతం అలానే ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళంతా కూడా ఎవరైతే మంచిగా బ్రతుకుతూ ఉన్నారో, ఎవరైతే పక్కవారికి హాని తలపెట్టకుండా వారి మంచి గురించి ఆలోచిస్తూ ఉన్నారో, వాళ్ళ పని వారి చేసుకుంటూ ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు లేకుండా వారి జీవితాన్ని వారు గడుపుతూ ఉన్నారు. అలాంటి వారి జీవితాలలోకి వెళ్ళి వారి ఎదుగుదలను చూడలేక వాళ్ళని కావాలని కష్టపెట్టాలని ఇలాంటి వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటారు ఈ సమాజంలో చాలా వరకు. అలాంటి వారి నుండి తన బిడ్డలను రక్షించుకోవడానికి ఈరోజు బాబాగారి సందేశాన్ని తీసుకొచ్చారండి. జాగ్రత్తగా ఉండాలమ్మా, నీ మనసు చాలా మంచిది. పసిపిల్లల మనస్తత్వం కలిగిన నా బిడ్డను ఈ దుర్మార్గులు మోసం చేయాలని అనుకుంటూ ఉన్నారు తల్లి. వీళ్ళు నీకు కష్టాలు తలపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారమ్మా. జాగ్రత్త పడకపోతే తప్పకుండా నువ్వు కష్టం అనుభవించాల్సి వస్తుంది. నీ బాబా మాటలు అజాగ్రత్తగా వినవద్దు, అశ్రద్ధ చేయవద్దు. శ్రద్ధగా నీ బాబా నీకు ఏం చెబుతున్నారో విను. జాగ్రత్త పడమని బాబా గారు అంటూ ఉన్నారు. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబా గారు ఏ వాక్కులైతే చెబుతూ ఉన్నారో, ఏ జాగ్రత్తనైతే తన బిడ్డలకు అందిస్తూ ఉన్నారో శ్రద్ధగా విని ఆ విధంగా పాటించుకోండి. ఎందుకంటే కష్టాలనేవి తప్పకుండా వస్తూ ఉంటాయి. కానీ బాబా గారు ముందుగానే హెచ్చరించినా కూడా సరే, మనం ఆ కష్టాల వైపే నడుస్తూ ఉన్నామంటే బాబా గారు చెప్పేదానికి మనం వినేదానికి ఎలాంటి అర్థం లేదండి, ఎలాంటి ఉపయోగం కూడా లేదు. బాబాగారు ఎప్పుడూ తన బిడ్డలకి ఏదైనా అపాయం వస్తూ ఉందంటే ముందుగానే హెచ్చరిస్తారు, ఆ అపాయం నుంచి బయటపడు అని. ఎందుకంటే అది అతి పెద్ద ప్రమాదంగా పరిణమించవచ్చు తన బిడ్డలకు. అందుకే తన బిడ్డలను ముందుగానే హెచ్చరించుకుని వారికి ఒక సన్మార్గం చూపించి ఆ మార్గంలో నడవడం ద్వారా బాబాగారు తన బిడ్డలను ఒక వృద్ధికి తీసుకురావాలని చూస్తూ ఉంటారు. కానీ మనం ఏం చెప్తామంటే, బాబాగారు ఎప్పుడైతే ఆ సందేశాన్ని మనకు చెబుతారో ఆ క్షణం మాత్రమే వింటాం, ఆ తరువాత వాటిని వదిలేస్తాం. అలా చాలా వరకు కూడా మన కష్టాలను మనమే కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం. బాబాగారు చెప్పిన వరకు విని ఆ తర్వాత రోజు మర్చిపోవడం ద్వారా బాబాగారు చెప్పడానికి మనం వినడానికి ఎలాంటి అర్థం లేదు. ఈ రోజైనా సరే బాబాగారు చెప్పింది శ్రద్ధగా విన్న తరువాత బాబాగారు ఎందుకు ఈ మాట నాకు చెప్పారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళల్లో నన్ను కావాలని పొగిడి నన్ను వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకొని నా చెడు తలపెట్టేవారు, నాకంటూ చెడు తలపెట్టేవారు ఎవరున్నారు అని జాగ్రత్తగా ఆలోచించి వారిని కొంచెం దూరం పెట్టండి. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళతో గొడవ పెట్టుకోమని కాదు, వాళ్ళతో వీలైనంత దూరంగా ఉండండి, మాట్లాడండి, వాళ్ళతో ఉండండి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అర్థమైందా? అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ జాగ్రత్తలో ఏముందో, ఎవరి నుంచి దూరంగా ఉండమంటూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బిడ్డ, కొంతమంది నీ పక్కనే ఉంటూ నీకు చెడు తలపెట్టాలని చూస్తూ ఉన్నారమ్మా. వారెవరో తెలుసా? నేను చెప్పినా సరే నువ్వు నమ్మలేవు. అంత నమ్మకం ఉంది తల్లి నీకు వారి మీద. నీ దగ్గరే వారు సాయం పొంది ఇప్పుడు అన్నం పెట్టిన చేతులనే నరకాలని చూస్తూ ఉన్నారమ్మా. జాగ్రత్తగా ఉండకపోతే కష్టపడాల్సి వస్తుంది బిడ్డ. నీ కుటుంబం సైతం కష్టాలలోకి కూరుకుపోవాల్సి వస్తుంది.
జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను. తల్లి, నీ చేతులతో చాలామందికి సహాయం చేశావు, చాలామందికి జీవితాన్ని ఇచ్చావు. ఆకలి అన్న వారికి అన్నం పెట్టావమ్మా. సాయమని నీ గడప తొక్కితే వారికి చేతనైనంత సహాయం చేసి పంపావు. తల్లి, నీ దగ్గర సహాయం పొందిన వారిలో కొంతమంది దుర్మార్గులు ఉన్నారమ్మా. వారు నీ చేతులతో అన్నం తిని నీ చేతినే నరకాలని చూస్తూ ఉన్నారు. తల్లి, జాగ్రత్తగా ఉండాలి. నీది చాలా మంచి మనసు బిడ్డ. అందరూ బాగుండాలని కోరుకుంటావు, అందరి మంచి కోరుకుంటావు. అందరూ సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉన్న ఆలోచన నీది. నీ ఆలోచన చాలా మంచిది తల్లి, కానీ అది అమాయకత్వంగా మారకూడదు. బిడ్డ, సాయం చేయడం మంచిదే, కానీ ఆ సాయం నిజంగా సాయం అవసరమైన వారికి చేయడం నేర్చుకో. నిజంగా ఎవరైతే కష్టాలలో ఉంటారో, ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి సహాయం చేయడం నేర్చుకో. అలా అని వారిలో కూడా అందరూ మంచివారు ఉంటారని నేను చెప్పడం లేదు బిడ్డ. సాయం చెయ్యి, నీ జాగ్రత్తలో నువ్వు ఉండాల్సి ఉంటుంది. తల్లి, ఈరోజు నీకు కొన్ని సన్మార్గాలు చెబుతాను, కొన్ని సూచనలు చేస్తాను. వాటిని బట్టి నీ జీవితాన్ని మార్చుకో. ఇప్పుడు నేను నీకు చెప్పే లక్షణాలు ఎవ్వరిలో కనిపించినా సరే, ఎక్కడ కనిపించినా సరే అప్రమత్తంగా ఉండు బిడ్డ. వారితో జాగ్రత్తగా ఉండు. బాబా, ఎందుకు ఈరోజు మీరు ఇంతలా నాకు జాగ్రత్త చెబుతూ ఉన్నారు? అసలు ఏం జరగబోతోంది? ఎందుకు మీరు ఇంతలా భయపడుతూ ఉన్నారు, నాకు ఇంతలా జాగ్రత్త చెబుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. చెబుతాను విను. ఇప్పుడు నువ్వు తక్షణమే జాగ్రత్త పడకపోతే చాలా కష్టాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. నీకు జరిగే మోసం నుండి తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది తల్లి. అందుకే ఇంతలా నీకు చెబుతూ ఉన్నాను, ఇన్ని జాగ్రత్తలు నీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. బిడ్డ, నీ చుట్టూ కొంతమంది దుర్మార్గులు తిరుగుతూ ఉన్నారమ్మా. వారు నీ చేతే సహాయం పొందినవారు, నీకు నమ్మిన బంటులుగా ఉన్నవారు. బిడ్డ, నీ మనసులో ఏ మూలనా కూడా వారిపై సందేహం లేదు. నా దగ్గర సాయం పొందారు కదా, నన్నే నమ్ముకొని ఉన్నారు, వీరికి నేను కాకపోతే ఇంకెవరు ఉన్నారు అనేటువంటి భ్రమలో నువ్వున్నావు. ఆ మంచితనాన్ని, ఆ అమాయకత్వాన్నే వారు ఆసరాగా తీసుకుంటున్నారమ్మా. ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడకపోతే నేను కూడా కాపాడలేను తల్లి. తక్షణమే జాగ్రత్త పడు. అలాంటి వారు ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. వారు దేనిలో కూడా నిన్ను నిందించడం లేదు బిడ్డ. నువ్వు చేసే ఏ పని కూడా తప్పు అని చెప్పడం లేదు. వారు నిన్ను పొగుడుతూ నీ పక్కనే తిరుగుతూ ఉన్నారు. నువ్వు చేసిన దానికంటే హెచ్చించి చెబుతూ ఉన్నారు. అందరి ముందు నీ నామము స్మరించడమే వారికి జీవిత లక్ష్యంగా చేసుకుని ఉన్నారు. వారికి అంతకు మించిన అదృష్టం లేదని నువ్వు అనుకునేలా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుందా బిడ్డ? నమ్మకం కుదరడం లేదు కదా తల్లి. వీరు నన్ను మోసం చేస్తారా అనేటువంటి సందిగ్ధంలో పడ్డావు కదా. అవే తల్లి వారి కుతంత్రమైన ఆలోచనలు. నువ్వు కూడా నమ్మలేవు. నీపై నీకు అనుమానం వస్తుందేమో కానీ వారిపైన ఎటువంటి అనుమానము నీకుండదు. అలా వారు నీతో నడుచుకుంటూ ఉన్నారు బిడ్డ. తల్లి, ఈ బాబా చెప్పేది ఒక్కసారి ఆలోచించు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అందరినీ అనుమానించమని నేను చెప్పడం లేదమ్మా, కేవలం కాస్త జాగ్రత్త వహించమని చెబుతూ ఉన్నాను. ఏ పొగడ్తలకు పొంగిపోవద్దని చెబుతూ ఉన్నాను. శక్తికి మించిన సహాయం చేయవద్దని చెబుతూ ఉన్నాను. అందరినీ గుడ్డిగా నమ్మి నీ విషయాలన్నీ వారితో పంచుకోవద్దని అంటూ ఉన్నాను. ఎందుకంటే ఇవి వారికి ఆయుధాలుగా మారి నిన్నే శిక్షిస్తాయి తల్లి.
నువ్వు చెప్పే నీ విషయాలే శత్రువులకి ఆయుధాలుగా మారుతాయి. వాటి ద్వారా వాళ్ళు నీ జీవితాన్నే నాశనం చేసేస్తారమ్మా. అందుకే ఎప్పుడూ ఎవ్వరి మాటలో నమ్మకూడదు. ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. అది ఎవ్వరు చెప్పినా సరే. నీ మనసుకి మంచి అనిపిస్తే అప్పుడే ఆ పని చేయాలి. బిడ్డా, అందరితో మంచిగా ఉండటం మంచిదే. అది నీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది తల్లి. కానీ నువ్వు పంచే మంచిని, నీ ప్రేమాభిమానాలను అందుకునే అర్హత వీరిలో కొంతమందికి లేదు బిడ్డా. వాళ్ళని వీలైనంత దూరం పెట్టాలి. ఎవరి మనసేమిటో నీకు మొదట తెలియదు కాబట్టి చేతనైనంత సహాయం చేయి. కానీ ఆ సహాయం నీ శక్తికి మించి ఉండకూడదమ్మా. అలానే ఎవ్వరిని నమ్మి నీ విషయాలను పంచుకోవద్దు. అది నీకే ముప్పు తెస్తుందని గుర్తుపెట్టుకో. తల్లి, ఈ బాబా ఇంతగా చెబుతూ ఉన్నాడంటే నీకు రాబోయేటువంటి సందర్భమేమిటో అర్థమయ్యి ఉండాలి. రాబోయేటువంటి కష్టమేమిటో అర్థమై ఉండాలి. అది ఎవరి వల్ల వస్తుందో కూడా ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. ఒకవేళ అర్థమైతే వీలైనంత జాగ్రత్తగా ఉండు. బిడ్డ, ఈరోజు నేను చెప్పిన లక్షణాలు ఎవరిలో నీకు కనిపిస్తాయో వారిని కొంచెం గమనిస్తూ ఉండు. అలా అని అందరినీ అనుమానించమని మాత్రం నా ఉద్దేశం కాదమ్మా. దుష్టులకు దూరంగా ఉండమని మాత్రమే నేను చెబుతున్నాను. చెడు స్నేహం ఎప్పటికైనా సరే మనకు చెడే చేస్తుంది. అందుకే వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది. అర్థమైందా? ఈ ఒక్క జాగ్రత్త పాటించు చాలు. నీ జీవితంలో నువ్విక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఆ అవసరం రానివ్వకుండా నేను చూసుకుంటాను బిడ్డ, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ వాక్కులు ఎవ్వరూ కూడా నెగిటివ్గా తీసుకోవద్దండి. అందరినీ అనుమానించవద్దు. బాబాగారు కూడా అదే మాట చెబుతూ ఉన్నారు. నా ఉద్దేశం అందరినీ అనుమానించమని కాదమ్మా. నీకు సాయం చేసే గుణం ఉంది, అందరితో కలిసిపోయేటువంటి గుణం ఉంది, చిన్నపిల్లల మనస్తత్వం ఉంది. ఇవన్నీ కూడా చాలా మంచి అలవాట్లు. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండటానికి చాలా ఉపయోగపడతాయి ఇవి. అలా అని అతి మంచితనం అమాయకత్వం అవుతుంది. నువ్వు అందరికీ సాయం చేస్తావు, కానీ ఆ సాయం అందుకోవడానికి అనర్హులు కొంతమంది ఉంటారు బిడ్డ. ఎవరి మనస్తత్వం ఏంటో నీకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం చెయ్యి, కానీ ఆ సహాయం నీ శక్తికి మించి ఉండకూడదు. అలాగే నీ వ్యక్తిత్వంగా ఉన్నటువంటి నీ విషయాలు ఏవైతే ఉంటాయో, నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకోదగినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఎవ్వరికీ కూడా చెప్పవద్దు. ఎందుకంటే ఈ సమాజం ఎంతో క్రూరంగా మారిపోతూ ఉందమ్మా. ఒకరి మనస్తత్వం ఉన్నట్టు మరొకరి మనస్తత్వం ఉండదు. ఒకరు ఆలోచించినట్టు మరొకరి ఆలోచన విధానం ఉండదు. నీ విషయాలు వారికి ఆయుధాలుగా మారి నిన్నే శిక్షిస్తాయి తల్లి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు అని బాబాగారు అన్నారండి. ఎవరు కూడా మనకు బాబాగారు ఏ చెప్పినా సరే, ఇలాంటి విషయమైనా సరే మనం చాలా జాగ్రత్తగా వినాలి. బాబాగారు చెప్పినటువంటి ఆ దారిలోనే నడవాలని ఎన్నో సందేశాలలో మనం చెప్పుకున్నాం. అది అక్షర సత్యం. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా బాబాగారు అంత గొప్ప జీవితాన్ని మనకు అందిస్తానని అంటూ ఉన్నారండి. ఎందుకంటే వీరి వల్లే మనం పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతూ ఉన్నామట. వాళ్ళెవరో గుర్తించి వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే చాలు, ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే చాలు అని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారు ఇంతలా చెబుతూ ఉన్నారంటే ఆ వ్యక్తులు మన చుట్టూనే ఉన్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళే అయి ఉన్నారు. మనం చాలా నమ్మిన వాళ్ళే అయి ఉన్నారండి. బాబాగారు అంటున్నారు కదా, మన మీద మనకు అనుమానం రావచ్చేమో కానీ పొరపాటున కూడా వాళ్ళ మీద అనుమానం రాదు. అలాంటి వ్యక్తి ద్వారా నువ్వు మోసపోబోతున్నావమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే మనం చేయాల్సిన పెద్ద పనేమీ లేదండి. మన జాగ్రత్తలో మనం ఉంటే చాలు. మన విషయాలు ఎవ్వరికీ చెప్పకుండా
ఎవరిని గుడ్డిగా నమ్మకుండా వారు ఏదైనా మనకు సలహా ఇస్తే అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, మన జీవితంలో ఏదన్నా ఇబ్బంది వస్తుందా లేదా అనేటువంటి ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే చాలు. మరి ఇంకా పెద్ద పెద్ద పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే మన జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటుంది. మీరు నమ్మలేరండి, ఎవరైనా సరే దారుణంగా మోసపోయేది ఎవరి చేతిలో ఉన్నో తెలుసా? వారు ఎంతగానో అభిమానించి ఎంతగానో నమ్మినటువంటి అతి దగ్గర వ్యక్తి నుంచే, వారి నుంచే మనం భరించలేనంత దుఃఖాన్ని ఎదుర్కోవలసి వస్తుందండి. అంత కష్టాన్ని మీ చేతులారా మీరు తెచ్చుకోవద్దు. మీ హద్దుల్లో మీరుంటే, మీ జాగ్రత్తలో మీరుంటే మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని మాత్రమే బాబాగారు చెబుతూ ఉన్నారు. బాబాగారు ఏం చెప్పినా సరే తన బిడ్డల మంచి కోసమని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఒక్క జాగ్రత్తను పాటించడం ద్వారా మనకు రాబోయేటువంటి, మనకు ఎదురవబోయేటువంటి పెను ప్రమాదం నుండి మనం బయటపడిపోతాం. మనం పెద్ద పెద్ద పనులేమీ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద పనులు కూడా బాబాగారు మనకు చెప్పలేదు. చెప్పింది ఒక చిన్న పని. మనం జాగ్రత్తగా దానిని పాటిస్తే చాలు. ఎప్పుడు కూడా సంతోషంగా మన జీవితంలో మనం ముందుకెళ్ళిపోతాం. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదండి. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నా జీవితం ఈ ఒక్క తప్పు వల్ల నా జీవితమే మారిపోయిందని మనం భవిష్యత్తులో బాధపడకుండా ఉండాలి అంటే ఈరోజు బాబాగారు మనకు ఏదైతే చెప్పారో దానిని తప్పకుండా ఆచరించాలి. బాబాగారి మార్గంలో నడవాలి. మన జీవితాన్ని స్వర్గధామం చేసుకోవాలి. మన కుటుంబాన్ని సైతం సంతోషంగా చూసుకోవాలండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.